హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము ఫిజికల్ అడ్జార్ప్షన్, కెమికల్ అడ్జార్ప్షన్కి డిఫరెన్సెస్ చూద్దామండి. సో ఫస్ట్ ఫిజికల్ అడ్జార్ప్షన్లో ఫస్ట్ పాయింట్ చూడండి. ఫిజికల్ అడ్జార్ప్షన్ ఎందువల్ల అంటే అడ్జార్బెంట్కి అడ్జార్బేట్కి మధ్య వాండర్ వాల్ ఫోర్సెస్ వల్ల ఇది ఒక వీక్ ఫోర్స్ అండి. దీనివల్ల ఫిజికల్ అడ్జార్ప్షన్ జరుగుతుంది. దెన్ కెమికల్ అడ్జార్ప్షన్ అన్నది అడ్జార్బెంట్కి అడ్జార్బేట్కి మధ్య స్ట్రాంగ్ బాండ్స్ అయిన కోవలెంట్ బాండ్ కానీ అయానిక్ బాండ్ వల్ల కానీ జరుగుతుంది. ఓకే, దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్కి స్పెసిఫిసిటీ ఉండదండి. అంటే ఏ గ్యాస్ అయినా కూడా వాండర్ వాల్ ఫోర్సెస్ యూనివర్సల్గా ఉంటాయి కాబట్టి అడ్జార్బ్ అవుతాయి. అదే కెమికల్ అడ్జార్ప్షన్ మాత్రం హైలీ స్పెసిఫిక్ అండి. హైలీ స్పెసిఫిక్ అంటే ఏ గ్యాసులు అయితే అడ్జార్బెంట్ సర్ఫేస్తో రియాక్ట్ అవ్వగలవో అటువంటి గ్యాసెస్ మాత్రమే కెమికల్గా అడ్జార్బ్ అవుతాయి. ఓకే, దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ రివర్సిబుల్ ప్రాసెస్, ఇది కెమికల్ అడ్జార్ప్షన్ మాత్రం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ నేచర్ ఆఫ్ ది గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ గ్యాస్లు అయితే ఈజీగా మీరు లిక్విఫై చేయగలరో, అంటే ఏ గ్యాసెస్కి అయితే క్రిటికల్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయో ఆ గ్యాసెస్ ఫిజికల్ అడ్జార్ప్షన్ ద్వారా అటాచ్ అవుతాయి అడ్జార్బెంట్ సర్ఫేస్ పైన. అదే కెమికల్ అడ్జార్ప్షన్ అనుకోండి, ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ గ్యాస్. బట్ ఇక్కడ ఏంటంటే బట్ దోస్ గ్యాసెస్ దట్ రియాక్ట్స్ ఈజీలీ విత్ ద అడ్జార్బెంట్ ఆర్ రెడీలీ అడ్జార్బ్డ్. ఏ గ్యాసెస్ అయితే అడ్జార్బెంట్ సర్ఫేస్తో ఈజీగా రియాక్ట్ అవుతాయో ఆ గ్యాసులు ఎక్కువగా కెమికల్ అడ్జార్ప్షన్ ద్వారా అటాచ్ అవుతాయి సర్ఫేస్కి. ఓకే, దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అండి, ఫిఫ్త్ పాయింట్. దెన్ ఇట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. సో మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఫిజికల్ అడ్జార్ప్షన్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఫిజికల్ అడ్జార్ప్షన్ ఈజ్ ఫేవరబుల్ అట్ లోయర్ టెంపరేచర్స్. సో కెమికల్ అడ్జార్ప్షన్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. రెండు ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్. అండ్ కెమికల్ అడ్జార్ప్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. అంటే కెమికల్ అడ్జార్ప్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక కెమికల్ రియాక్షన్ లాగా బిహేవ్ చేస్తుందండి. ఎందుకంటే కెమికల్ అడ్జార్ప్షన్లో కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది గ్యాసెస్కి అడ్జార్బెంట్ సర్ఫేస్కి మధ్య. ఓకే, సో ఇలా మనకు న్యూ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్. వీ నో దట్ ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్. సో కాబట్టి కెమికల్ అడ్జార్ప్షన్ వల్ల మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కెమికల్ అడ్జార్ప్షన్లో రేట్ ఆఫ్ ద రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జార్బెంట్. సో అడ్జార్బెంట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిన ప్రతిసారి ఫిజికల్ అడ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే కెమికల్ అడ్జార్ప్షన్ కూడా వర్తిస్తుందండి. ఓకేనా? ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జార్బెంట్. అడ్జార్బెంట్ సర్ఫేస్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి కెమికల్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ హ్యాస్ లో ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్. ఓకే, సో హీట్ ఆఫ్ అడ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత అంటే 20 to 40 కిలోజౌల్స్ పర్ మోల్. వెరాస్ కెమికల్ అడ్జార్ప్షన్లో మీకు హై ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఉంటుంది, వాల్యూ 80 to 240 కిలోజౌల్స్ పర్ మోల్. అంటే కెమికల్ అడ్జార్ప్షన్ ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ డస్ నాట్ రిక్వైర్స్ అప్రిషియబుల్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఏదైనా గ్యాసు ఫిజికల్గా అడ్జార్బెంట్ సర్ఫేస్ మీద బైండ్ అవ్వడానికి అంత ఎనర్జీ మనమేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ కెమికల్ అడ్జార్ప్షన్లో మాత్రం కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది అడ్జార్బెంట్ సర్ఫేస్కి గ్యాస్కి, కాబట్టి వీ నీడ్ టు సప్లై సమ్ ఎనర్జీ. సో కెమికల్ అడ్జార్ప్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్టివేటెడ్ అబ్జార్ప్షన్ అంటారండి. ఓకేనా? సో కెమికల్ అడ్జార్ప్షన్కి ఖచ్చితంగా మనం యాక్టివేషన్ ఎనర్జీ మనం ఇవ్వాల్సి వస్తుంది. దెన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మల్టీ లేయర్ ఆఫ్ గ్యాస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ అడ్జార్బెంట్. ఓకే, సో ఇది అడ్జార్బెంట్ అండి, బ్లాక్ కలర్ సర్ఫేస్. ఇక్కడ నేను రెడ్ మార్కర్లో డ్రా చేసినవన్నీ కూడా ఏంటంటే మీరు గ్యాస్ మాలిక్యూల్స్గా ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు 2 layers ఆఫ్ గ్యాసెస్ అడ్జార్బ్ అయినాయి. అదే కెమికల్ అడ్జార్ప్షన్ అనుకోండి, ఇట్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఎ సింగిల్ లేయర్ ఆర్ యూని లేయర్ ఆర్ మోనో లేయర్ ఆఫ్ గ్యాసెస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ అడ్జార్బెంట్. సో దీస్ ఆర్ ది distinctions between physical adsorption as well as a chemical adsorption. That's about this video. Thank you.